విజయశాంతి గారు సీనియర్ అయితే ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం ఏముందండి? ఒక పార్టీలో ఉండి పార్టీని డెవలప్ చేసుకోవచ్చు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సేవ చేయొచ్చు కదా. ఎందుకు అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలు మారుతా ఉన్నారు? బీజేపీకి వచ్చినని చెప్పి బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అంతకుముందు ఇక్కడ చూడండి, ఆవిడ ఏమన్నారంటే తెలంగాణ వ్యతిరేకంగా నిలబడి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు ఒకే వేదిక పైన కూర్చోబెట్టారో నా మనసు ఒప్పలేదు, నేను బయటకు వచ్చేసాను. అట్లా అంటే ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో అంటే బీజేపీ లేదు కదా, అంటే జాతీయ పార్టీ కదా, అందుకోసమే అన్ని విధానాలు మాట్లాడాలి. ఆమెకి ఇప్పుడు ఆమె ఏదో ఇప్పుడు వచ్చింది కదా, ఎమ్మెల్సీ పదవి వచ్చింది అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటే అది భారతీయ జనతా పార్టీ అని పట్టించుకునేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలు ఉంటే డెఫినెట్గా రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సీనియర్గా ఆమె అంతకుముందు ఎంపీగా పనిచేసి ఉండే, రకరకాలుగా ఉద్యమాల్లో పాల్గొన్నది. మరి ఎందుకు పార్టీలు ఎందుకు మారాల్సి వస్తుంది? అంటే అవకాశవాద రాజకీయాల కోసమే కదా మారేది కూడా. అంతకుముందు మరి సోనియా గాంధీని తిట్టలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిట్టలేదా? మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా పోయింది? అంటే అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా కూడా శాసనసభలో కూడా ప్రతి అంశం ఏది లేవనెత్తాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా కూడా ప్రతి నిమిషము ప్రతి అంశం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షల రూపాయలు తప్పండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గంటల కొద్ది సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని టైం పాస్ చేసుకునే రాజకీయాల కోసము లేకపోతే అవకాశవాద రాజకీయాల కోసము మనం వాడుకుంటా అంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకటేందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏంటంటే టైం అంతా తీసుకొని దానికోసమే మాట్లాడుతున్నారు. చాలా అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ బడ్జెట్ సమావేశాలు అనే కానీ లేకపోతే శాసనసభ సమావేశాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎక్కడో గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ పట్టణాల్లో సమస్యలు, ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా వాటిని ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎక్కడ చెప్పుకుంటామండి? మనం శాసనసభలో చెప్పుకుంటాం, బయట చిల్లర మాట్లాడుకుంటాం, చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ శాసనసభకు వచ్చేసరికి సభా సాంప్రదాయాలను కానీ సమావేశాలను కానీ స్పీకర్ని కానీ గౌరవించే విధంగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా లేవనెత్తే అంశం ఉండాలి, ప్రజలకు చేరవేసే విధంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే రేపొద్దున స్పీకర్ మన సభ యొక్క డెకోరం మెయింటైన్ చేసినట్టుగా ఉంటుంది. తప్పితే ఇవన్నీ కూడా ఇది చిన్న అంశం. యాక్చువల్ చెప్పాలంటే ఒక్కసారి వెనక్కి తీసుకొని ఏదో చెప్తే అయిపోయేది. నిన్న నుంచి చూడండి మొత్తం టోటల్ గా దీని మీద రచ్చ జరుగుతా ఉంది. పక్కనంతా కూడా టోటల్ గా డెవలప్మెంట్ లేదు, రాజకీయాలు లేవు, మొత్తం డైవర్షన్ రాజకీయాలు కనబడుతున్నాయి తప్పితే ఇక్కడ ఏం జరగట్లేదు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్ గా అన్ని పార్టీలు కన్స్ట్రక్టివ్గా ఏమేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం తీసుకెళ్లాలి తెలంగాణ ప్రజలకి అందరికీ అని చెప్పేసి మాట్లాడితే డెఫినెట్గా బాగుంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని రచ్చ చేసి రాజకీయం చేస్తే మాత్రం మనం చేసేదే ఉండదు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. సార్ శామ్యూల్ గారు, విజయశాంతిని కేవలం కేసీఆర్ని బలంగా తిట్టొచ్చని ప్రవేశపెట్టారా? సార్ వారికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు వారికి ఎంపీ ఆఫర్ చేసాం అంటే అనూహ్యంగా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేశారు, అనూహ్యంగా ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకునేసారు. అట్లేం లేదు సార్, ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారి పేరు ఇక్కడ నుంచి పేరే లేదు, ఎవరు చెప్పినారు? పేరే లేదు, జాబితాలో లేదు. పిఎస్సీ కమిటీ పేపర్ ఏమన్నా ఎవరికైనా మీడియాకి అందిందా? ఎవరైనా ఇచ్చారా ఆమె పేరు లేదని? గుసగుసలు పోయారు సార్. అన్అఫీషియల్ గా ఎవరి వాదనలు వాళ్ళు చెప్పడం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా పిఎస్సి కమిటీలో బిజినెస్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏ పేర్లు అయితే ఢిల్లీకి పంపించామో ఆ పేర్ల ప్రకారమే వారికి అవకాశం వచ్చింది. స్టార్ క్యాంపెయినర్ కూడా మా పార్టీకి ఎందుకు సార్? వారికి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి మాట్లాడింది, మళ్ళీ మొన్న టికెట్ అప్పుడు బయట కనిపించింది, అంతవరకు కనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా ఆమె ఆందోళనలు ఏమి ఉండవు కాబట్టి ఆమె భాగస్వామ్యం చూపెట్టాల్సిన పని లేదు. కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు కామ్గా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు. బయట జరుగుతున్న ప్రచారం అయితే రేవంత్ రెడ్డి గారి వంటెత్తు పోకడికి కళ్లెం వేయడానికి హైకమాండ్ పంపించిన దూతగా
విజయశాంతి గారు ఉన్నారని మనం పేపర్లో సోషల్ మీడియాలో తిరుగుతున్నాం. ఎందుకంటే ఆయమకు ఎలాంటి దగ్గర ఇంకో పాయింట్ కూడా ఉంది మరి. ఇంకో పాయింట్ కూడా ఉంది. కవిత గారికి కళ్ళె వేయడానికి తీసుకొస్తున్నా దూతగా విజయశాంతి వస్తుందని చెప్పి అది కూడా ప్రెస్ లో కూడా అడిగారు. విలేకరులు అడిగారు. ఆమె టికెట్ త్యాగం చేసింది. టికెట్ త్యాగం చేసిన వాళ్ళందరికీ అంటే ఆమె మెదక్ ఎమ్మెల్యే పార్టీలో త్యాగాలు ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఇప్పుడు తుంగతుర్తి నుంచి త్యాగం చేసిన అద్దంకి దయాకర్కి ఎన్నిసార్లు ఇంకా రాదు అనుకుంటే అప్పుడు బల్మూరి వెంకట్కి, హుజురాబాద్ త్యాగం చేసిన బల్మూరి వెంకట్కి, ఇట్లా ఒక్కొక్కరిగా వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. సరే ఇంకెవరికైనా లభించకపోతే ఆ పార్టీ అంతర్గత పనిచేసిన క్రమము తీరు విజయశాంతిని ఒకే విజయశాంతి డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆమె పాత్ర ఉన్నది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రం నుంచి 2 ఎంపీలు ఉన్నారు. అందులో ఆమె డెఫినెట్గా ఆమె వెల్లోకి వచ్చింది, గొడవ చేసింది. ఆమె ఇక్కడ పుట్టిందా లేదా అనేది వేరే చర్చ. ఎక్కడ పుట్టైనా ఒక కాజ్ కోసం ఉద్యమకారులు దాంట్లో అంటే ఎక్కడ పుట్టైనా కాజ్ కోసం ఎక్కడ పుట్టామనేది చర్చే కాదు, ఎందుకోసం పనిచేసామనేది డెఫినెట్ గా చర్చ. ఆమె తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసింది. విలీనం చేసిన తర్వాత ఆమె మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె డెఫినెట్గా పార్లమెంట్లో ఓటింగ్ సమయంలో ఆమె ఓటింగ్లో పాల్గొన్నది, ప్రొటెస్ట్ చేసింది బిల్లు పెట్టమని చాలాసార్లు. డెఫినెట్గా తెలంగాణ ఏర్పాటులో ఆవిర్భావంలో ఆమె పాత్ర ఉన్నది. కాబట్టి ఆమెకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మేము విజయశాంతికి టికెట్ ఇచ్చినందుకే ఆమె ఇన్ని పార్టీలు మారింది, ఆమె ఎక్కడా కనిపించలేదు, ఇంత బాధపడుతున్నారు పేరు బయటకు వచ్చింది, ఇంత బాధపడుతున్నారు కదా సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకవేళ మీరు ఎంపీగా ఓడిపోతే అన్న నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నేను నిన్ను ఆదుకుంటా అని కల్వకుంట్ల తారక రామారావు గారే హామీ ఇచ్చిర్రు. మరి ఎందుకు మీరు దాసోజు శ్రవణ్ గారికి ఇచ్చారు? ఎందుకు ప్రవీణ్ గారికి ఇవ్వలేదు? ఇద్దరు ఇచ్చేవాళ్ళము. ఎందుకు శ్రవణ్ గారికి ఇచ్చేది వారికి ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నలు అడిగిన గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు. అప్పుడే ఆల్రెడీ ఇచ్చాము. ఉద్యమకారుడు కూడా ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్లు ఇవ్వాలో అవతల పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా పార్టీలో ఎవరు అనలేదు కూడా. మేము ఎవరికి ఇచ్చినాము, ఎందుకు ఇచ్చినామనే ప్రశ్నలు మా వైపు వచ్చినప్పుడు, ఒకవేళ మా వైపు చూపించినప్పుడు మిగతా 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తా అని చెప్పడంలో క్రమంగా మీరు ఎందుకు ఉన్న అవకాశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఇవ్వచ్చు కదా. ఎందుకు మేము ప్రశ్న వేయలేదు కదా. మా పార్టీలో విజయశాంతి గారు ఎంపీ టికెట్ని త్యాగం చేసినారు. అన్నగారు చెప్పినట్టు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి చాలా మంది కార్యకర్తలకి మీడియాలో కొంత గుర్తింపు అనేది తగ్గిపోతుంది. స్టార్ క్యాంపెయినర్ అండి, అధికారం వచ్చిన తర్వాత 23 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్. అట్లాగే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఎవరికైనా పాత్ర కొంత తగ్గిపోతుంది. కాబట్టి వారు మీడియాలో కనిపించనంత మాత్రాన వారికి ఇంకా అవకాశాలు ఇవ్వద్దు అని అంటే ఎట్లా సార్? వారు కేవలం విజయశాంతి గారికి అవకాశం ఇవ్వడానికి ఒకటే ఒక కారణం సార్,